హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిషోర్ సార్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం నవంబర్ 24, 2025 సంబంధించిన కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేసుకుందాం. ఓకే, మరి ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకోవాల్సిందే అని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి G20 సమావేశంలో ప్రసంగించడం జరిగింది. సో ప్రపంచ దేశాలన్నీ కలిసి పటిష్టమైన చర్యలు తీసుకోవాలి, కఠినమైన నిబంధనలు తీసుకురావాలి, క్లీన్ ఎనర్జీ వినియోగం మరింత పెరగాలి, ప్రకృతి విపత్తులను కలిసికట్టుగా ఎదుర్కోవాలి, పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి అని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి సదస్సులో ప్రసంగించాడు. సదస్సులో భాగంగా మరి జపాన్ ప్రధానమంత్రి తకాయిచితో కలుసుకున్నారు. అలాగే IMF చీఫ్ క్రిస్టలినా జార్జియోవాతో కూడా కలుసుకోవడం జరిగింది. సో G20 సదస్సు ఎక్కడ జరుగుతుంది అంటే దక్షిణాఫ్రికాలోని జోహాన్స్బర్గ్లో G20 సదస్సు జరుగుతుంది. మరి ఆ G20 సదస్సులో పాల్గొనడానికి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ సదస్సులో హాజరయ్యి మరి ఆ ప్రసంగంలో, ఆ స్టేజ్ మీద ప్రసంగంలో మరి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం యూజ్ చేసే విధానాన్ని మంచి కోసమే వాడుకోవాలి, చెడు వాటికి వాడుకోకూడదు అని మరి ప్రపంచ దేశాలకు మరి పిలుపునివ్వడం జరిగింది. మరి అలాగే అందులో భాగంగా జపాన్ ప్రధానమంత్రి అయినటువంటి తకాయిచితో ప్రధాని నరేంద్ర మోడీ కలుసుకున్నారు. అలాగే IMF ఫుల్ ఫామ్ ఏమంటే IMF ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చీఫ్ అయినటువంటి క్రిస్టలినా జార్జియోవాను కూడా కలుసుకోవడం జరిగింది. క్రిస్టలినా జార్జియోవా. కాబట్టి ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అండ్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఫర్ యునైటెడ్ నేషన్. మరి ద హెడ్ క్వార్టర్స్ మరి IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే వాషింగ్టన్ డీసీలో ఉంది, అని అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉంది. మరి దీంట్లో మెంబర్స్ అప్రాక్సిమేట్ గా 191 మెంబర్స్ కంట్రీస్ గా మరి IMF లో ఉన్నారు. కాబట్టి మరి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క చీఫ్ ఎవరు అనే ఎగ్జామ్ లో అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, క్రిస్టలినా జార్జియోవా. మరి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే వాషింగ్టన్ డీసీ అని గుర్తుపెట్టు. సో ఈ విధంగా ఎగ్జామ్ లో మరి ఈ టాపిక్ నుంచి అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే సోనేపూర్ లో ఆసియాలోనే అతిపెద్ద పశువుల మేళా. సో సోనాపూర్ అనేది మరి ఎక్కడుందంటే ఇది బీహార్ రాష్ట్రంలో ఉంది. సోనాపూర్ అనే ప్రాంతము బీహార్ రాష్ట్రంలో ఉంది. ఈ ప్రాంతంలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద పశువుల సంత అంటే పశువుల మేళ సంత జరుగుతుందంట. సో అంత పెద్ద సంత మరి సోనేపూర్ లో జరుగుతుంది. మరి ఇలాంటి సంత ఆసియాలోనే అతి పెద్దది అని న్యూస్ లో రావడం జరిగింది. కాబట్టి ఆసియా ఖండంలోనే అతిపెద్ద పశువుల మేళ బీహార్లోని సారన్ జిల్లా సోనేపూర్ లో అట్టహాసంగా కొనసాగుతుంది. కాబట్టి మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద పశువుల మేళ, పశువుల సంత ఎక్కడ జరుగుతుందంటే సోనేపూర్ బీహార్ రాష్ట్రంలో అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది అంతే. ఓకే, నెక్స్ట్ టాపిక్. త్వరలో ఆర్యభట్ట స్వర్ణోత్సవం. సో మన భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి రాకెట్ ఏదంటే ఆర్యభట్. సో మరి ఆర్యభట్టు ప్రయోగించిన సందర్భంగా మరి స్వర్ణోత్సవాలు జరుపుకోవడానికి ఇస్రో సంస్థ సిద్ధమైంది. బెంగళూరులోని URCC కేంద్రం వేదికగా ఏర్పాట్లో ఇస్రో ఆర్యభట్ట ఉపగ్రహానికి 50 సంవత్సరాలైంది. సో ఆర్యభట్ట ప్రయోగించి మరి ఇప్పటికి 50 సంవత్సరాలైన సందర్భంగా స్వర్ణోత్సవ కార్యక్రమాలు ఇస్రో ప్రారంభించనుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆవిర్భావంలో 360 కేజీల బరువు కలిగిన ఆర్యభట్ట ఉపగ్రహాన్ని రష్యా నుంచి ప్రయోగించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బెంగళూరులోని UR రావ్ స్పేస్ సెంటర్ లో స్వర్ణోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాబట్టి ఈ యొక్క ఆర్యభట్ట అనే రాకెట్ ను మన దేశంలో అప్పటికి ఇంకా స్పేస్ సెంటర్స్ లేవు. మరి రష్యా సహకారంతో రష్యాలోని ప్రాంతంలో రష్యా స్పేస్ స్టేషన్ నుంచి ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. సో ప్రయోగించి ఇప్పటికీ 50 సంవత్సరాలైంది. ఇస్రో పూర్తి స్వదేశ సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని బెంగళూరులోని ఉపగ్రహాల తయారీ కేంద్రం యుఆర్ రావ్ స్పేస్ సెంటర్ మొట్టమొదటి రూపొందించారు. అప్పట్లో మనకి రాకెట్లు ప్రయోగించే సౌకర్యం లేకపోవడంతో రష్యాకు తీసుకువెళ్లి ఆ దేశానికి చెందిన C1 ఇంటర్కోస్కస్ అనే రాకెట్ ద్వారా ప్రయోగించారు. సో ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారంటే C1 ఇంటర్కోస్కస్ అనే రాకెట్ ద్వారా. కాబట్టి మరి భారతదేశం మొట్టమొదటి ఉపగ్రహము ఇదే కావడం గమనార్హం. కాబట్టి ఆర్యభట్ అనే రాకెట్ భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి రాకెట్ అనేది ఆర్యభట్, ఉపగ్రహం అనేది ఆర్యభట్. ఓకే, ఇది మరి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల ఇస్రో మరి ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంది అని ఎగ్జామ్లో అడతాడు. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. మరి ఇస్రో అనే ఈ సంస్థ ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించి 50 సంవత్సరాల సందర్భంగా ఇటీవల స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంది. ఏ ఉపగ్రహం అంటే ఆర్యభట్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఆర్యభట్ అనే ఉపగ్రహాన్ని ఏ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు అని కూడా ఎగ్జామ్ లో అడుగుతాడు. రష్యాలోని C1 ఇంటర్కోస్కస్ అనే ఉపగ్రహ స్పేస్ స్టేషన్ నుంచి ప్రయోగించారు, రాకెట్ ద్వారా ప్రయోగించారు. సో ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు ఆర్యభట్ అంటే C1 ఇంటర్కోస్కస్ అనే రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఓకే, మరి ఎక్కడి నుంచి ప్రయోగించారు ఇది ఆర్యభట్ అంటే మన దేశంలో కాదు, రష్యా నుంచి ప్రయోగించారు. ఇది రష్యా నుంచి ప్రయోగించారు. ఏ రాకెట్ ద్వారా అంటే C1 ఇంటర్కోస్కస్ అనే రాకెట్ ద్వారా. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్ లో బిట్స్ అడగడానికి అవకాశం ఉంది. మరి నెక్స్ట్ టాపిక్, అందులో 2020 ప్రపంచ కప్ భారత్ సొంతం. సో ఫైనల్లో నేపాల్ దేశంపై మరి భారతదేశం విజయం సాధించడం జరిగింది. జట్టులో తెలుగు అమ్మాయిలు దీపిక, కరుణ. సో మనం కొన్ని వారాల క్రితమే దక్షిణాఫ్రికాను ఓడించి భారత మహిళల జట్టు వన్డే ప్రపంచ కప్ను చేజించుకుంది. ఆ స్ఫూర్తితోనే భారత్ మహిళల జట్టు ప్రపంచ కప్ గెలిచింది. ఈ కప్పు నెగ్గింది. అందులో క్రికెట్లో మహిళల కోసం నిర్వహించిన తొలి అందుల 2020 ప్రపంచ కప్ దీపిక సారథ్యంలోని భారత్ విజేతగా నిలిచింది. సో అందుల కోసం నిర్వహించిన 2020 ప్రపంచ కప్ లో భారత్ విజయం సాధించడం జరిగింది. ఏ దేశం పైన అంటే నేపాల్ పైన విజయం సాధించింది. సో ఈ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నంలో జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి, విశాఖపట్నం. సో విన్నర్ ఇండియా, రన్నర్ నేపాల్. సో మొట్టమొదటి 2020 ప్రపంచ కప్ ఇది అందుల కోసం. నెక్స్ట్ టాపిక్, లక్ష్య సేన్. సో లక్ష్య సేన్ అనే క్రీడాకారుడు ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అని కూడా ఎగ్జామ్ లో అడుగుతారు. లక్ష్య సేన్ అనే క్రీడాకారుడు ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అంటే బ్యాడ్మింటన్ అని గుర్తుపెట్టుకోవాలి. లక్ష్య సేన్ అనే వ్యక్తి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అని గుర్తుపెట్టుకోవాలి. భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ అదరగొట్టాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 50 బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచాడు. సో ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచింది ఎవరు అంటే లక్ష్య సేన్. మరి ఆదివారం జరిగిన ఫైనల్లో మరి ఎవరిపైన విజయం సాధించాడు లక్ష్య సేన్ అంటే యూసీ తనాకా, అంటే జపాన్ చెందిన క్రీడాకారుడైన యూసీ తనాకాపై విజయం సాధించాడు. కాబట్టి యూసీ తనాకా రన్నరు, లక్ష్య సేన్ విన్నర్. కాబట్టి ఎక్కడ జరిగింది మ్యాచ్ అంటే సిడ్నీలో జరిగింది. ఆస్ట్రేలియాలో సిడ్నీ. కాబట్టి ఇది ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 అనే టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ లో మరి 500 అనే బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో లక్ష్య సేన్ విన్నర్ అయ్యాడు, విజయం సాధించాడు.
ఎవరిపైన అంటే జపాన్ దేశానికి చెందిన క్రీడాకారుడైన యుసి తనాకా పైన విజయం సాధించాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి ఇది ఇతనికి సంబంధించిన విషయం, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రీడలకు సంబంధించి. నెక్స్ట్ టాపిక్, వెర్స్టాపెన్ ది లాస్ వెగాస్ గ్రాండ్ ప్రీ. ఓకే, లాస్ వెగాస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 టైటిల్ ను మాక్స్ వెర్స్టాపెన్ చేజిక్కించుకున్నాడు. సో ఇటీవల మరి లాస్ వెగాస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు అని ఎగ్జామ్ పెడతారు సింపుల్ గా. లాస్ వెగాస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 టైటిల్ ను విజేత ఎవరు అంటే మాక్స్ వెర్స్టాపెన్. మరి ఏ డ్రైవర్ ఇతను అంటే రెడ్ బుల్ కార్ కు సంబంధించిన డ్రైవర్. ఓకే, మరి విన్నర్ వచ్చి ఈయన మాక్స్ వెర్స్టాపెన్, రెడ్ బుల్ డ్రైవర్. అది టైటిల్ ఏమంటే లాస్ వెగాస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 టైటిల్. ఓకే, ఇవి మరి November 23rd, 2025 సంబంధించిన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మన ఛానల్ను ఫార్వర్డ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.